Hi friends, welcome to Drona. We are discussing the chapter of supply under GST. Right, in this chapter, already we discussed section 7. We are discussing section 7 only. Right, section 7, subsection 1, clause A. Section 7, subsection 1, clause B. We completed. Now we are going to start with section 7, subsection 1, clause C. Right. ఏంటమ్మా section 7 1C? Section 7 1C. The activity specified in Schedule 1 made or agreed to be made without consideration will be treated as a supply. That means the matters which are specified in Schedule 1, if those are transacted even for without consideration, would amounts to a supply. So that section 7(1)(c) it is exception to the consideration. And section 7(1)(b) it is exception to the furtherance of business. Is it clear? సప్లై అంటే ఏంటి అనేది 7(1)(a) చెప్పిందమ్మా. 7(1)(b) ఏంటి, ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ లేకపోయినా ఏవి సప్లై అవుతాయని చెప్పింది. 7(1)(c) ఏం చెప్తుంది, కన్సిడరేషన్ లేకపోయినా సప్లై అయ్యేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తుంది. మరి సెక్షన్ 7(1)(c) డైరెక్ట్గా ఆ పాయింట్స్ని డీల్ చేయకుండా షెడ్యూల్ 1 రిఫరెన్స్ ఇచ్చేస్తుంది. ఏమని, షెడ్యూల్ 1 వెళ్ళి అడగండి, అందులో ఏవైతే మ్యాటర్స్ ఉన్నాయో ఆ మ్యాటర్స్కి కన్సిడరేషన్ లేకపోయినా అవి సప్లై అవుతాయి. మరి ఆ మ్యాటర్స్ అంటే చూడండి. రైట్, సో దట్ సెక్షన్ 7తో పాటుగా మనం నేర్చుకోబోతున్నాం, షెడ్యూల్ 1 కూడా నేర్చుకోబోతున్నాం. సో షెడ్యూల్ 1 ఏంటమ్మా, మ్యాటర్స్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. సో దట్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ given in schedule 1, if those are transacted even for without consideration would amounts to a supply. Now what are those transactions? Right, section 7(1)(c), activities to be treated as supply even if made without consideration. Schedule 1. In the schedule 1, we are starting with the first one. Actually, in the schedule 1, we have 4 transactions. These are the 4 transactions for which, even if there is no consideration, such transaction shall be treated as a supply. Out of these 4 transactions, we are starting with the first one. What is the first one? Permanent transfer or disposal of the business asset where input tax credit has been availed on such asset. Permanent transfer or disposal of business asset. Transfer business asset. These 2 points we have to learn. First, what is the meaning of the business asset? ప్రీవియస్గా మనం చెప్పుకున్నాము, బిజినెస్ అసెట్ అంటే ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్ చెప్పుకుంటాం. ఏంటమ్మా బిజినెస్ అసెట్ అంటే, ఎనీ క్యాపిటల్ గుడ్ ఆర్ రా మెటీరియల్, రైట్, క్యాపిటల్ గుడ్ ఆర్ రా మెటీరియల్ విచ్ ఈస్ పర్చేస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద బిజినెస్ అండ్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఇట్. ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ అ బిజినెస్ అసెట్. అది క్యాపిటల్ గుడ్ అని ఉండొచ్చు అమ్మా, రా మెటీరియల్ అని ఉండొచ్చు. బిజినెస్ కోసం కొన్నాం, కొని వాటిపైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని తీసేసుకున్నాం అనుకో, వాటిని మనం బిజినెస్ అసెట్ అంటాం. అలాంటి బిజినెస్ అసెట్ని లైఫ్ లాంగ్ నువ్వు బిజినెస్ కోసమే వాడాలి. అది స్క్రాప్ జీరో అయిపోయేంత వరకు నువ్వు బిజినెస్కే వాడాలి. బట్ అలా కాకుండా ఎప్పుడైనా సరే ఆ బిజినెస్ అసెట్ని రిమూవ్ చేసావా, వాటిని సప్లై చేసావా వేరే ఎవరికైనా, ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్, ఆ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, సప్లై అవుతుంది. Right, so that any capital good or raw material purchased for the purpose of the business and input tax credit availed on it, it will become business asset. Once it became a business asset, continuously it has to be used only for the purpose of the business. Suppose without using for the purpose of the business, if you are disposing even for free of cost, even as a gift, it will be treated as a supply. Right, మరి అలాంటివే ఉంటాయి సార్.
వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఆర్గనైజేషన్ కోసం ఏసీ కొన్నారనుకుందాం. సపోజ్ టొబాకో కంపెనీ ఉంది, సిగరెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వాటితో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటీసీ కంపెనీ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. షాంపూ ఐటమ్ అయితే ఏంటి, సోప్ ఐటమ్ అయితే ఏంటి, బిస్కెట్ ఏంటి, టొబాకో ప్రోడక్ట్స్ అయితే ఏంటి, రైట్, వీటన్నింటినీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సపోజ్ బిజినెస్లో మనకు ప్రొడక్షన్ ఏరియాలో ఏసీలు కావాల్సి వచ్చి ఒక 4 ఏసీస్ పర్చేస్ చేశారు. బిజినెస్ అసెట్టా కాదా? ఎస్, దే ఆర్ పర్చేసింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద బిజినెస్. అండ్ కొన్న రోజు దానికి ఏం చేస్తారమ్మా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి ఎంట్రీ వేసేసుకుంటున్నారు. సో పర్చేస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవాయిడ్, ఇట్ విల్ బికమ్ బిజినెస్ అసెట్. సరే, ఒక 3 years వాడిన తర్వాత అమ్మా, 3 years వాడిన తర్వాత అవి సరిగ్గా ఫంక్షన్, అదే సరిగ్గా వర్క్ చేయట్లేదు అమ్మా, ఏసీ అనేది సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెంటనే ఒక ఎంప్లాయీని పిలిచి ఈ అసెట్ తీసుకెళ్ళిపో అని అలా ఇవ్వడం. లేదు, దగ్గరలో ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఉందమ్మా, ఆ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి ఏం చేస్తున్నారంటే డొనేషన్గా ఇచ్చేస్తున్నారు. ఇదిగోండి అయ్యా, మీకు వాడుకోండి, ఇక్కడ మనకు ఎండాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, రైట్, మీరు తీసేసుకోండి అని చెప్పని ఇలా ఇచ్చేస్తున్నారు. ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి రిమూవ్ చేస్తే ఇది సప్లై అవుతుందా? క్వశ్చన్. ఫస్ట్ సెక్షన్ 7(1)ని కన్సిడర్ చేసామనుకో, సార్ కన్సిడరేషన్ లేకపోతే సప్లై కాదు అంటుంది, కాబట్టి 7(1)A ప్రకారం సప్లై కాదు. మరి 7(1)Bకి వచ్చానుకుని ఏముంటుంది, అసలు నాకు సంబంధమే లేదు, నేను డీల్ చేసింది ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి మాత్రమే అంటుంది. మరి ఇప్పుడు 7(1)Cకి వస్తే ఏంటి, కన్సిడరేషన్ లేకపోయినా సప్లై అయ్యే ట్రాన్సాక్షన్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటి, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ద బిజినెస్ అసెట్. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ద బిజినెస్ అసెట్ ఆన్ విచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవాయిడ్. మరి ఏసీ కొన్నారు, దానిపైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నారంటే అది బిజినెస్ అసెట్ అయిపోయినట్టే. బిజినెస్ అసెట్ అయిన తర్వాత మేము ఏం చేస్తున్నాం, కన్సిడరేషన్ లేకుండా రిమూవ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏమవుతుంది, అది సప్లై అవుతుంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిన దానిపై జిఎస్టీ పే చేయమంటారా? ఆబ్వియస్లీ. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది, బిల్లింగ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది. ఒక 10 ల్యాప్టాప్స్ లేదు కంప్యూటర్స్ పర్చేస్ చేశారు, బిల్లింగ్కి వాటికి యూస్ చేస్తూ ఉన్నారు. సపోజ్ ఒక 6 years వాడారు, వాడిన తర్వాత ఏంటి, ఫంక్షనింగ్ తగ్గింది. వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో, సార్ పిల్లలకి ఏదైనా నేర్పించడానికి యూజ్ అవుతుందండి, వీళ్ళకి యూజ్ చేయండి అని చెప్పని అక్కడ డొనేట్ చేశారు. ఇప్పుడు ఆ సిఎంఆర్ షాపింగ్ మాల్ వాటిపైన జిఎస్టీ పే చేయాలా అంటే ఖచ్చితంగా. సార్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ కాదు కదా సార్, డొనేషన్ ఇచ్చారు కదా. అమ్మ గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అసెట్టే కదా. కంప్యూటర్ కొన్నప్పుడు క్రెడిట్ తీసుకుంటారు, కంప్యూటర్ కొన్నప్పుడు వాటిపైన ఐటీసీ అవైల్ చేసుకున్నారు అంటే ఇట్ విల్ బికమ్ బిజినెస్ అసెట్. బిజినెస్ అసెట్ అయిన తర్వాత ఏం చేయాలి, లైఫ్ లాంగ్ బిజినెస్ కోసం యూజ్ చేయాలి. అలా కాకుండా ఇలా మధ్యలో ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద బిజినెస్ ఇలా రిమూవ్ చేస్తున్నారు అంటే ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ అది సప్లై అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? మరి థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడమ్మా. ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, డైరెక్టర్ గారు తన పర్సనల్గా కారు కొనుక్కున్నారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమీ అవైల్ చేసుకోలేదు. తర్వాత ఏం చేస్తారు, ఆ కార్ని OLXలో సెకండ్ హ్యాండ్ గుడ్గా సేల్ చేస్తున్నారు. జిఎస్టీ పే చేయాలా? అమ్మా పే చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్సే లేదు, చెక్ చేసుకోండి. పర్సనల్గా కొన్నాడు, పర్సనల్గా కొన్న తర్వాత దాన్ని అమ్మేస్తున్నాడు, పర్సనల్గా కొన్నటువంటి గూడ్ అమ్మేస్తున్నాడంటే ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ లేదు. సో 7(1)A ప్రకారం సప్లై కాదు. 7(1)B నాకు సంబంధం లేదంటుంది. 7(1)Cకి వచ్చారనుకోండి, సార్ అది బిజినెస్ అసెట్ అయితే మాట్లాడదాం సార్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, బిజినెస్ కోసం కొన్నావు కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోలేదు అంటే అది బిజినెస్ అసెట్ కాదు. బిజినెస్ అసెట్ కాని దాన్ని నువ్వు అమ్ముకున్నా, కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా, బిజినెస్ అసెట్ కాని దాని గురించి అది అమ్మినా కొన్నా వాటిపైన జిఎస్టీ అట్రాక్ట్ కాదు. రిమెంబర్, ద అసెట్ విచ్ ఇస్ నాట్ ఏ బిజినెస్ అసెట్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సెల్లింగ్ ఫర్ కన్సిడరేషన్ ఆర్ వితౌట్ కన్సిడరేషన్, ఇట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ అ సప్లై. ఇస్ ఇట్ క్లియర్? సో అది పర్సనల్గా కొన్నాడు కాబట్టి దాన్ని అమ్ముకున్న OLXలో జిఎస్టీ అట్రాక్ట్ అవ్వదు, సప్లై కాదు అన్నాను. మరి ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను చూడండి. అదే సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మ ప్రింటింగ్ మిషన్స్ కొన్నారు, బిజినెస్కే కొన్నారు, జిఎస్టీ కూడా పే చేశారు కొనేటప్పుడు. బట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోలేదు. ఏం చేయలేదమ్మా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోలేదు. ఇలాంటి ప్రింటర్స్ని ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు.
వితౌట్ కన్సిడరేషన్ సప్లై అవుతుందా? క్వశ్చన్ ఇంకోసారి, బిజినెస్ కోసమే ప్రింటర్స్ కొన్నారు, కొద్ది రోజులు వాడిన తర్వాత ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, సప్లై అవుతుందా? కాదు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిజినెస్ అసెట్ చెక్ చేయండి. బిజినెస్ కోసమే కొన్నారు కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేయలేదు కాబట్టి అది బిజినెస్ అసెట్ కాదు. అలాంటి దాన్ని సెకండ్ హ్యాండ్ గుడ్గా సేల్ చేసినా ఫ్రీగా ఇచ్చినా సప్లై అవ్వదు. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్, ప్రింటర్స్ కొన్నారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే ప్రింటర్ ఏమవుతుంది? బిజినెస్ అసెట్ అవుతుంది. ఇలా బిజినెస్ అసెట్ అయిన తర్వాత వేరే వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. నౌ ఇట్ విల్ బికమ్ ఏ సప్లై. Is it clear? So that permanent transfer or disposal of business asset where input tax credit has been availed on such asset, it would amount to a supply even if there is no consideration. See here, explanation 1, permanent transfer or disposal of the business asset. Any kind of disposal or transfer of business asset made by an entity on permanent basis even though without consideration, it qualifies as supply. And however, it is important to note that this provision would apply only if input tax credit has been availed on such asset. అంటే అది బిజినెస్ అసెట్ అయినప్పుడే నువ్వు అలాంటి దాన్ని కన్సిడరేషన్ లేకుండా సేల్ చేస్తే సప్లై అవుతుంది. బిజినెస్ అసెట్ కాని దాన్ని నువ్వు కన్సిడరేషన్కైనా ఫ్రీగా అయినా ఇచ్చేసాయి, ఇట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై. అండ్ తర్వాత చూడమ్మా, ఎగ్జాంపుల్ 1, Messrs X Limited upgrades the computer system. The existing computer and laptops which do not support the upgrade version and it donated to trust. This amounts to a permanent transfer of business asset. The same will be treated as a supply of the goods and liable to GST in the hands of X Limited, provided if company avail input tax credit on such computers and laptops. ఇంతమంది మనం సిఎంఆర్ షాపింగ్ మాల్ అని చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పుకున్నామా? సిఎంఆర్ జిఎంఆర్ చెక్ చేసుకున్నాను, సిఎంఆర్ఏనా? అయితే ఓకే సరే. అండ్ సెకండ్ వన్ చూడండి, మెస్సెస్ పీటర్ ఇంగ్లాండ్, ఓకే మళ్ళీ ఎందుకు ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నప్పుడు, పీటర్ ఇంగ్లాండ్ ప్రైవేట్ లిమిటెడ్ బీయింగ్ ఏ ట్రేడర్ ఇన్ క్లాత్స్ permanently transfers 50% of its stock to a society free of cost. In this case, transfer of business stock would amount to a supply if the company had availed input tax credit on purchase of cloths. So క్లాత్స్ పైన ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఆల్రెడీ తీసేసుకుని ఉంటే అలాంటి వాటిని మీరు ఫ్రీగా ఇచ్చినా మీరు ఏ పర్పస్కి ఇచ్చినా సరే ఇట్ విల్ అమౌంట్స్ టు ఏ సప్లై ఆన్ విచ్ వీ హ్యావ్ టు పే జిఎస్టీ. క్లియర్? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ డిస్కస్ చేసింది ఏంటది? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ డిస్పోజల్ ఆఫ్ ఏ బిజినెస్ అసెట్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ సచ్ అసెట్. ఐ హోప్ ఫస్ట్ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇంకొంచెం మీకు దగ్గరగా అర్థం అవడానికి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా, జాగ్రత్తగా. సపోజ్ మీ పేరెంట్స్కి రెడీమేడ్ గార్మెంట్స్ షోరూమ్ ఉందనుకుందాం, రైట్? సరే, నాన్న రోజు షాప్ని జాగ్రత్త చూసుకుంటూ ఉన్నారనుకుందాం. మీరు ఐపీఎస్సీ రాసారు, రైట్, పాస్ అయిపోయారు, ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుదామని చెప్పని ఇంటికి వెళ్ళారమ్మా. ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతుంటే నాన్న ఏం చెప్పారు, వెళ్ళి షాప్లో కూర్చోరా బాబు, ఇది ఒకరోజు కొంచెం నాకు టైట్గా ఉన్నాను అంటే, సో వెంటనే మీరు ఏం చేశారు, రైట్ ఈరోజు వెళ్తా అని చెప్పి నేను షాప్కి వెళ్ళారమ్మా. షాప్కి వెళ్ళి కూర్చున్నారు లేదా, మీ ఫ్రెండ్ వచ్చాడు, రైట్, బైక్ దిగాడు, చాక్లెట్ ఇచ్చాడు. ఏరా అంటే ఈరోజు నా బర్త్డే రా అంటున్నాడు. రైట్, గుడ్, వెళ్ళి మంచి షర్ట్ తెచ్చుకోరా నీకు గిఫ్ట్గా ఇస్తానన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ షాప్లో ఏవైతే రెడీమేడ్ గార్మెంట్స్ నాన్న ఏం చేస్తుంటారు, పర్చేస్ చేస్తుంటారు, కొనేటప్పుడు జిఎస్టీ పే చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అకౌంట్లో యాడ్ చేసుకొని ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? స్టాక్ ఆల్రెడీ ఫ్యాన్స్, షర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఐటమ్స్ని కొన్నప్పుడు పే చేసిన జిఎస్టీని ఏం చేస్తుంటారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా యాడ్ చేసుకొని ఉంటారు. కరెక్టే కదా? రైట్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, మీ ఫ్రెండ్ బర్త్డే చాక్లెట్ ఇస్తే షర్ట్ గిఫ్ట్గా ఇస్తున్నావు, షర్ట్ ఇలా గిఫ్ట్గా ఇచ్చావు, ఇలా తిరగగానే జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇచ్చారు, స్టాప్. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ నా ఫ్రెండ్ సార్ అబ్బాయి బర్త్డే సార్ చాక్లెట్ ఇచ్చాడు, నేను షర్ట్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. వెంటనే జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏమంటున్నారు, జిఎస్టీ పే చేయండి వీటి మీద అంటున్నారు. మరి ఇప్పుడు నువ్వేంటావు, ఏం మాట్లాడుతున్నారు సార్, సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాస్ ఏ నాకు తెలుసు, సప్లై ఆఫ్ ది గుడ్ ఆర్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఉంటే సప్లై అవుతుంది సార్, ఇక్కడ కన్సిడరేషన్ లేదు కాబట్టి ఇది సప్లై కాదు. వెంటనే ఇప్పుడు ఆ పర్సన్ ఉంటాడు, మా డిపార్ట్మెంట్ పర్సన్, ఏనన్నా సెక్షన్ 7(1) వరకు మాత్రం చదువుకున్నావు నువ్వు, 7(1)C నేర్చుకున్నట్టు లేవు, జాగ్రత్త నేర్చుకో. ఏంటి సెక్షన్ 7(1)C? చెప్పాలి. The matters which are specified in Schedule 1 transacted even for without consideration would amounts to a supply. అందులో ఫస్ట్ వన్ ఏంటి, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ద బిజినెస్ అసెట్ on which input tax credit availed would amounts to a supply.
సార్ అంత స్టోరీ ఎందుకు చెప్తారు సార్, చిన్న మాటలో చెప్పండి. నాన్న బిజినెస్ అసెట్ని కన్సిడరేషన్ లేకుండా వేస్తే సప్లై అవుతురా బాబు, చెక్ చేసుకో. అవునా సార్, 71C ఓపెన్ చేయి, ప్రొవిజన్ కరెక్టే సార్. అంటే ఇప్పుడు ఏంటి, మీ ఫ్రెండ్ షర్ట్ ఇచ్చా, నువ్వు డబ్బులు తీసుకోవాలా, కరెక్టా కదా? కానీ ఇప్పుడు నువ్వు జిఎస్టీ పే చేయాల్సిందే. సార్ మనీ ఏం తీసుకోలేదు కదా సార్, మనీ ఏమి తీసుకోకపోయినా సరే నువ్వు జిఎస్టీ పే చేయాల్సిందే. ఎందుకు సార్, నువ్వు ఫ్రీగా ఇచ్చింది బిజినెస్ అసెట్ కాబట్టి. క్లియర్? అండ్ సో ఇప్పుడు డిస్కస్ చేసిన నెంబర్ సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 క్లాస్ సి. అందులో ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసాం, ఇంకెన్ని ఉన్నాయి, 3 పాయింట్స్ ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ కాన్సెప్ట్ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.